యేసుప్రభు నమ్ముకుంటానంట తక్కువ జాతి వాళ్ళ దేవుని నమ్ముకున్నారని కులంలోంచి వెలివేస్తారంట. అంటే వీడు కులం ఏదో చాలా పెద్దది అన్నట్టు. యేసుప్రభు గోరు మీద ఉన్న మట్టిని తుడవడానికి పనికిరావు ఈ కులాలన్నీ కూడా. యేసుప్రభు గోరు మీద ఉన్న మట్టిని తుడవడానికి కూడా ఏది పనికిరాదు. ఒకవేళ మేము నీతివంతులవి గొప్పలు అని చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో నంబర్ 1 ఎవరంటే యూదులు. మేము చాలా గొప్ప వాళ్ళమి, చాలా నిష్ఠా గరిష్ఠులమి, మా అంత నీతిమంతులు లేరు అనే వాళ్ళలో కాంపిటీషన్ పెడితే 100కి 120 మార్కులతో పాస్ అయ్యే వాళ్ళు ఎవర్రా అంటే యూదులు. అలాంటి యూదులు గర్భం నుండే పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నా క్వాలిఫికేషన్ సరిపోదన్నాడు. గర్భం నుండే పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను, అలాంటి యూదులకు బాప్తిసం ఇచ్చినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభు చెప్పులు ఇప్పడానికి నేను పనికిరానంటే, ఈరోజు చాలామంది అంటున్నారు యేసుప్రభు నమ్ముకుంటానంట తక్కువ కులస్తులు దేవుడిని నమ్ముకున్నామని కులంలోంచి వెలివేస్తారంట. అరే నాయన, మొత్తం ప్రపంచ వ్యవస్థ అంతా యేసుప్రభు గోరు మీద మట్టి తుడవడానికి పనికిరాదు. ఏంటి రోజుకి 4 సార్లు స్నానం చేస్తే పెద్ద పరిశుద్ధత అనుకుంటున్నారా? కాదు, తక్కువ కులస్తులు దేవుడు అంట. వస్తే కదా తెలిసేది ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది తెలిసేది ఎక్కడ? వస్తే ఆయన దగ్గరికి.